అధ్యక్షులు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రామారావు గారు, ఏంటి అమ్మఒడి పడలేదు, సూపర్ 6 హామీలు నెరవేర్చట్లేదు ఏమి అని అన్నారు. అమ్మఒడి పడలేదు అన్నారు. మొన్న మొత్తం ఎంత 10,000 కోట్లు మొత్తం అంతా విడుదల చేశారు. అందులో 8,780 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో పడిపోయాయి. మరి పడలేదు అన్నారు, పడ్డాయి. ఇప్పుడు ఏమంటారు? ఇక్కడ ఒక అంశం మేడం, గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతోటి ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టినప్పుడు లోకేష్ గారు ట్వీట్ చేశారు, దీంట్లో అసంబద్ధంగా ఉంది, 1,000 రూపాయలు టాయిలెట్ ట్యాక్స్ అది కట్ చేశారు, అది టాయిలెట్ ట్యాక్స్ కాదు, టాయిలెట్స్ కానీ పరిశుభ్రత ట్యాక్స్ కాదు, అది జే ట్యాక్స్ అని విమర్శించారు. ఇప్పుడు నేనేమన్నానంటే, ఎన్నికలకు ముందు వీళ్ళు వెళ్ళి చూసిన తర్వాత అది మా స్కీమ్ పక్కాగా అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారి పథకం, దాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి దాని పేరు మార్చి తల్లికి వందనం పేరుతో 15,000 ఇస్తామని చెప్పారు కదా. 15,000 ఒక్క పైసా కూడా తగ్గించకూడదు కదా మేడం, ఒక్క పైసా కూడా తగ్గించకూడదు. ఎందుకంటే వీళ్ళే విమర్శ చేశారు. ఏదైతే పరిశుభ్రతకు శానిటరీ ట్యాక్స్ ఏదైతే కట్ చేశారో గత ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి పథకాన్ని వీళ్ళు విమర్శించినప్పుడు ఇప్పుడు ఎందుకు కట్ చేస్తారు? అట్లాగే నిబంధనల విషయం చూస్తే ఈ రోజు గ్రామాల్లో చూస్తే చిన్నవి 100 యూనిట్ల కంటే కరెంటు ఎక్కువ కాల్చుకునేటువంటి పరిస్థితి ఉంది కదా మేడం. ఈరోజు వాతావరణ పరిస్థితులు కానీ లేకపోతే కుటుంబాల పరిస్థితి కానీ చూస్తా ఉంటే ఆధునిక సౌకర్యాల పట్ల ఈ విధంగా కట్ చేస్తా ఉన్నారు. రకరకాల నిబంధనలు పెట్టి వీళ్ళు అనర్హులు అంటున్నారు. అట్లాగే ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఉంటే వాళ్ళని ఏదో ఒక నెపంతో వాళ్ళ పేర్లు కూడా తొలగిస్తా ఉన్నారు. అట్లాగే న్యూట్రల్ వ్యక్తులు కూడా తొలగిస్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతారు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇలా సెల్ ఫోన్ ఏదైతే మనకు చేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు రియాక్ట్ అయినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొంతమంది ఈ యొక్క పథకం కనుక రాకపోతే లేకపోతే వాళ్ళకి ఏదైనా అసౌకర్యం జరిగితే రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం కూడా కొంత అసంబద్ధం. అయితే వీళ్ళు ఫేక్ ప్రచారాల్లో వీళ్ళని తెలుగుదేశం పార్టీని మించినటువంటి వాళ్ళు లేరు మేడం. ఎందుకంటే ఐటీడీపీ పేరుతోటి 40,000 నుంచి 1,00,000 రూపాయల వరకు జీతాలు పెట్టి కొంతమందిని పోషించి ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది మనకి తెలంగాణలో హైదరాబాద్ లో, అక్కడ దాదాపు 250 మంది పెట్టి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి దాదాపు 400-500 ఛానల్స్ ఇట్లా ఈ యొక్క ఆధునిక టెక్నాలజీని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నది తీవ్రంగా మనం చెప్పుకోవాలనుకుంటే తెలుగుదేశం పార్టీ మేడం. మనం చూసాం ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే బాలకృష్ణ గారి ఇంటి పరిసరాల నుంచి కూడా గతంలో అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తే ఆ పేర్లు కూడా ఉచ్చరిస్తూ కేసులు కూడా నమోదైనటువంటి మాట వాస్తవం. ఈ రాష్ట్రంలో మనం చూస్తుంటే సోషల్ మీడియా సైనికుల మీద ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది ఉన్నారనేటువంటి నెపంతో వేలాది మంది మీద వీళ్ళు దాడి చేస్తా ఉన్నారు మేడం. రమారమి మనం చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో 766 మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి మేడం. 500 మంది నాయకులే యాక్టివిస్టుల మీద వీళ్ళు జైలుకు పంపేటటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి విధానం చూసాం. 79 మంది సోషల్ మీడియా సైనికులు వైసీపీ వాళ్ళని జైలుకు పంపారు. ఇప్పటికీ 440 మంది మీద కేసులు నమోదు చేశారు. వీళ్ళ విధ్వంసం ఈ మాదిరిగా ఉంటే మొట్టమొదట అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే దాదాపు 63 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పొట్టను పెట్టుకుని విధ్వంసం చేశారు. అందుకే కదా మేడం గత సంవత్సరం జూలై 24వ తేదీన ఢిల్లీ వేదికగా కూడా మేము, ఎందుకంటే ఇది భారతదేశం మొత్తాన్ని తెలియాలి, ఇది భారతదేశంలో భూభాగం తప్పితే ప్రత్యేకమైనటువంటి దేశం కాదు. వీళ్ళు ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి ఏ మాత్రం కూడా ముందుకు పోలా. సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయాలి. గ్యాస్ అరకొరే, వీళ్ళ తల్లికి వందనం అరకొరే, పెన్షన్ విషయం వచ్చేటప్పటికి వీళ్ళు గతంలో ఏం చేశారంటే వీళ్ళు చెప్పుకుంటుంది ఒకటి చేసింది ఒకటి. 1,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు 3,000కి పెంచుతామని ఏదైతే 2014 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు చివరి 2 నెలల్లో వీళ్ళు పెంచింది 1,000 నుంచి 2,000కి మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి దాన్ని 3,000 ఎంత పెంచాలనుకుంటున్నారు రామారావు గారు? ఎంత పెంచాలనుకుంటున్నారు? పోనీ మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు మీరు 3,000 అన్నారు, 4,000 నుంచి ఇంకో 2,000 పెంచారు అంటే ఎంత ఇవ్వాలి పోనీ పెన్షన్? అట్లా కాదు మేడం. ఇక్కడ ఏంటంటే నేనేమంటున్నానంటే 1,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మేము పెంచుతామని చెప్పారు. 2,000 పెంచుతాం అనగానే వీళ్ళు చివరి నెలలో ఏదైతే 2019 చివరిలో ఒక్క నెల ముందు పెంచారు మేడం, ఎన్నికలకు ముందు. ఎందుకంటే ఓట్లు ఆకర్షించడానికి వీళ్ళు చేసిన పని. ఎందుకంటే వీళ్ళకి నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి 2,000 ఇవ్వచ్చు కదా మేడం. ఇక్కడ వీళ్ళు చేసేటటువంటి పనులు ఇట్లా ఉంటాయి. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు 3,000 దాకా పెంచుతాము అని హామీ ఇచ్చి తర్వాత
దశల వారికి పెంచి అమలు చేశారు. వాస్తవంగా ప్రతి సంవత్సరం 250 చొప్పున పెంచారు. వీళ్ళు ఆ యొక్క ఓట్లను కూడా రాబట్టుకోవడానికి ఇవన్నీ మా పథకాలే కదా మేడం. ఇప్పుడు అమ్మఒడి అనే ఆ పథకాన్ని తల్లికి వందనం చేశారు. మా రైతు భరోసాని అన్నదాత సుఖీభవ అని చెప్పారు. పేర్లు మార్చారు అంతే అంతే. ఇప్పుడు మీరు ఎన్నికల టైంలో వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తారని అడిగిన ప్రశ్నకు మేము అన్ని కొనసాగిస్తాము అన్నారు. కానీ జస్ట్ పేర్లు మార్చారు. ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రభుత్వంలోకి వచ్చారనుకోండి, మీరు మళ్ళీ అవే పేర్లు పెట్టుకోవచ్చు, ఇంకో కొత్త పేర్లు పెట్టొచ్చు. వీటిని మీరు కంటిన్యూ చేస్తారా? పోనీ మీరు చెప్పండి, కంటిన్యూ చేస్తారా? మనకి ఇష్టం వచ్చింది మనం పెట్టుకుంటాము, కొనసాగిస్తున్నారు. ఎక్కడా దాన్ని స్టాప్ చేయలేదు కదా. చేశారు కదా మేడం. ఇప్పుడు రైతు భరోసా మేము ఇచ్చేదాన్ని 1 year స్టాప్ అయింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఏడాది పాలన అంతే. ఇప్పుడు ఏమేమనుకున్నారా? సూపర్ 6 హామీలను మెల్లిమెల్లిగా అమలు చేస్తున్నారు. గ్యాస్ ఇచ్చారు, పథకం దీపం పథకం పేరిట పెన్షన్ రాగానే ఇచ్చారు. నెక్స్ట్ జూన్ లో ఇప్పుడు టీచర్స్ డిఎస్సి కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసారు, మేము భర్తీ చేస్తున్నామని కూడా చెప్పారు. నెక్స్ట్ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు, ఇస్తారు ఆగస్టులో. ఓకే, వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు మీరైనా వాళ్ళైనా ఇంకెవరైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే కొంత టైం అయితే కావాలి కదా రామారావు గారు. ఒకటి మేడం, ఒక చిన్న రిక్వెస్ట్, నేను సబ్మిషన్ ఏంటంటే, ఈ పథకాలు ఆల్రెడీ కంటిన్యూ చేస్తామని చెప్పినటువంటి పథకాలను కంటిన్యూ చేయాలి మేడం. కానీ కొత్త పథకం ఇప్పుడు బస్సు గురించి మేము మాట్లాడలేదు మేడం. బస్సు గురించి మేము మాట్లాడలేదు, ఉచిత బస్సు గురించి. ఎందుకంటే అది కొత్త పథకం, వాళ్ళు తీసుకొస్తామన్నారు. అది ఈ సంవత్సరం ఇస్తారు, వచ్చే సంవత్సరం ఇస్తారు, దాన్ని మేము క్వశ్చన్ చేయట్లా. ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి కంటిన్యూ కదా, అమ్మఒడి ఆల్రెడీ కంటిన్యూ కదా, అట్లాగే రైతు భరోసా కంటిన్యూ కదా, అన్నదాత సుఖీభవ. వీటిని వీళ్ళు రైతులకు గాని ఈ యొక్క తల్లిలకు గాని ఎగనామం పెట్టారు 1 year. పెన్షన్ లో కూడా మొదలు ఉంది మేడం. వీళ్ళు దాదాపుగా రమారమి 2-3 లక్షల పెన్షన్లు ఈ ప్రభుత్వం రాగానే తొలగించారు మేడం. ఈ రోజు దివ్యాంగులకు సంబంధించి కానీ, హెల్త్ బాగలేని వాళ్ళను కూడా హాస్పిటల్స్ చుట్టూ మళ్ళీ రీవెరిఫికేషన్ అని తిప్పుతూ చాలా ఇబ్బందికరంగా వీళ్ళు దుర్మార్గంగా వీళ్ళు బడ్జెట్ ని కట్ చేసుకోవడం కోసం చాలా మంది పెన్షన్లు తొలగించి హోల్డ్ లో పెట్టారు మేడం. ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఇటువంటి వాళ్ళందరూ రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. వాళ్ళు రియాక్ట్ అయిన దాన్ని వైసీపీకి ఆపాదించడం ధర్మం కాదు. రియాలిటీగా చాలా విషయాలను ఈ రోజు పోస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు స్వయంగా అనుభవించేటటువంటి అంశాల్లో వాళ్ళు రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది మరొకటి కాదు మేడం. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేయాలని, మెడలు వంచైనా సరే అమలు చేయించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలకు చేర్చాలనేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు మేడం. రైట్. నమస్తే అండి రఫీ గారు. నమస్తే అండి. రఫీ గారు ఏమంటారు?